హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సోచస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఉల్లిపాయతో రింగ్స్లా కట్ చేసుకొని ఇప్పుడు మనం పకోడీ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి పొరలు పొరలుగా ఉంటుంది కదా, అది మనం విడివిడిగా తీసుకొని మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక చూసారు కదా, రింగ్స్ అన్నీ ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని 2.5 టేబుల్ స్పూన్ శనగపిండి వేసేసుకుందాము. అలాగే రుచికి తగినంత సాల్ట్, రుచికి తగినంత కారం కూడా వేసుకొని ఉండలు లేకుండా మనం ఇది కలుపుకోవాలి. చాలా వెరైటీగా ఉంటుందండి ఇది. ఉల్లిపాయ ఇలా రింగ్స్ పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు. ఇప్పుడు కొంచెం కొంచెం నీరు పోసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ జావ కాకుండా మనం ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. చూసారా, డీప్ ఫ్రై అయిపోయింది ఆయిల్. ఇప్పుడు మనం ఆ రింగును ముంచేసి ఆయిల్లో వేసేసుకోవాలి. చూసారా, ఉల్లిపాయ రింగ్స్ పకోడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, వెరైటీగా ఉంటుంది. ఇలాగా తీసుకొని అన్ని బౌల్లో వేసేసుకొని పెరి పెరి మసాలా అయితే నేను వేసుకుంటున్నాను. చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. అంతేనండి, చాలా ఈజీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.